ఇవ్వు. ఏ సుందరి, కోమలి, కోమలి, అమ్మా రా ఒకసారి. ఏంటమ్మా? ఇవి తీసుకెళ్ళి అత్తయ్యకి మావయ్యకి ఇవ్వు. తీసుకెళ్ళు, ఇవ్వు, పట్టుకో. అన్నయ్య గారు, ఇది నా కూతురు కోమలి. ఎప్పుడో చిన్నప్పుడు చూసినట్టున్నారు కదా, ఇప్పుడు చూడండి ఎంత అందంగా తయారైందో. చదువు కూడా మంచి చదువే, ఇంగ్లీష్ కూడా మాట్లాడుతుంది. సుందరి, ఇప్పుడు వాళ్ళు కోమలి గురించి నిన్ను అడిగారా చెప్పు. కోమలి గురించి ఏమైనా తెలుసుకుంటారేమోనని చెప్పానులేండి. ఇప్పుడు ఏమైపోయింది? తిను అన్నపూర్ణ వదిన కూతురు కదూ? అవును వదినా. ఈశ్వరికి ఆల్రెడీ పెళ్లి కుదిరిపోయిందిలేండి. త్వరలోనే పెళ్లి అనుకుంటున్నాం. మా అమ్మాయికి మాత్రం ఏదైనా ఫారెన్ సంబంధం వస్తేనే పెళ్లి చేద్దామని వెయిట్ చేస్తున్నాం. అమ్మా, అది సుందరి, నీ కూతురికి పెళ్లి చెయ్యాలని నీకు చాలా తొందరగా ఉన్నట్టుందే. అయినా ఈ ఇంట్లో కోమలి కన్నా పెద్దది ఈశ్వరి ఉంది కదా. ఈశ్వరికి పెళ్ళయ్యే వరకు, తను అత్తారింటికి వెళ్లే వరకు కాస్త ఓపిక పట్టు. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. ఇప్పటికే ఈశ్వరి పెళ్లి మాటి మాటికి ఆగుతూ వస్తుంది. ఇకనైనా జరుగుతుందా లేదా? అంటే అది శ్యామల మాట కాదనుకోండి, మన బంధువులు చాలా మంది అనుకుంటున్నారు. పెద్ద కూతురికి ఇంకా పెళ్ళే కాలేదు. చిన్న కూతురు గురించి అప్పుడే ఎందుకంత ఆరాటపడుతున్నావు సుందరి? ఈశ్వరికి పెళ్ళైపోయిన తర్వాత చిన్నదాని గురించి ఆలోచిద్దాంలే మరి. మావయ్య గారు, ఇక మేము వెళ్ళొస్తామండి. చాలా మంచిది రమేష్. వస్తాం బాబాయ్ గారు. వస్తాం పిన్ని గారు. మంచిదమ్మా. అరిటాకులో అన్నీ ఉంటే ఏం లాభం, ఆఖర్లా ఆవు పేడ వడ్డించాక అన్నట్టు నా కూతురు అందగత్తైతే ఏం సుఖం, అంతంత చదువులు చదివితే మాత్రం ఏం సుఖం. దానికి తగ్గ పెళ్లి కొడుకుని తీసుకురావాలంటే ప్రతిసారి అడ్డంగా ఈ ఈశ్వరి తగులుతూనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు సుందరి? నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందక్క. మీ పెద్దమ్మాయికి పెళ్లి చేయండి, మీ పెద్దమ్మాయికి పెళ్లి చేయండి అని నా కూతుర్ని అందరూ చిన్న చూపు చూస్తున్నారు. దాన్నెవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు నీ కూతురుకొచ్చిన సమస్య ఏంటి సుందరి? ఆ శ్యామల ఏమందో చూశారు కదా, ఈశ్వరికి పెళ్లి చేస్తే గాని కోమలి పెళ్లి గురించి ఆలోచించకండి అని ఇండైరెక్ట్ గా చెప్పలేదు. అదే ఈశ్వరి లేకపోతే చక్కగా వాళ్ల కొడుక్కి నా కూతుర్నిచ్చి పెళ్లి చేసుకుంటామని కోరి కోరి అడిగేవాళ్లు. ఇప్పుడు కోమలి పెళ్లికొచ్చిన అడ్డంకి ఏముంది పిన్ని? అంతగా కావాలంటే కోమలికి సంబంధం చూసి పెళ్లి చేసేయండి. నేనేమైనా వద్దన్నానా? అడ్డుపడేది నువ్వే. ఇప్పుడు అందంగా కబుర్లు చెప్పేది నువ్వే. పెద్దదానికి పెళ్లి చేయకుండా చిన్నదానికి పెళ్లి చేస్తున్నారేంటని ఊళ్ళో వాళ్ళందరూ ఉమ్మేస్తారు. నువ్వేమో పెళ్లి పెటాకులు లేకుండా తిరుగుతున్నావు. నీ జాతకంలో ఏముందో కానీ పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళు కూడా సవ్యంగా జరగవు. సుందరి, అనవసరంగా ఒక చిన్న విషయాన్ని పట్టుకుని పెద్దగా సాగదీస్తున్నావు. అయినా ఈశ్వరికి త్వరలో పెళ్ళైపోతుంది కదా, ఆ తర్వాత కోమలి గురించి ఆలోచించచ్చులే.
ఈశ్వరికి పెళ్ళైపోతుందని మనం అనుకుంటున్నాం పెద్ద మావయ్య. కానీ ఈలోపే ఈవిడ గారు ఏం వెలగబెడతారో, ఏం పిచ్చి పని చేస్తారో, ఎక్కడ తన పెళ్ళి ఆగిపోతుందోనని నా భయం. తన మెళ్ళో ఆ పసుపు తాడు పడే వరకైనా కాస్త తిన్నగా ఉండమనండి, పద్ధతిగా నడుచుకోమనండి. నన్ను పద్ధతిగా నడుచుకోమని, ప్రతి చోట ఆచితూచి అడుగు వేయమని నాకెవరూ చెప్పనవసరం లేదు పిన్ని. నా వల్ల కోమలి పెళ్లికి ఎలాంటి ఇబ్బందులు రావు. దానికి నేను భరోసా ఇస్తున్నాను. ఇక దయచేసి ఈ విషయం ఇక్కడితో వదిలేయండి. ఇప్పుడు చెప్పండి యశోదాదేవి గారు, వీర్రాజు బాబాయ్కి కట్టాల్సిన వడ్డీ డబ్బు వీళ్లతో కట్టిస్తారా, లేక పోలీస్ స్టేషన్ పంపిస్తారా? నా మీద మీ కొడుకు గెలవాలనుకుంటే మీ పరువు పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతుంది. రుద్రగారు, జ్యూస్ తాగండి. నాకిప్పుడు తాగాలని లేదు మాయా. ప్లీజ్ రుద్రగారు, యశోద ఆంటీ వచ్చే వరకు మీ బాధ్యత నా మీద ఉంది. మీ అమ్మమ్మ గారికి ఒంట్లో బాగోని కారణంగా ఆంటీ మళ్ళీ ఎప్పుడొస్తారో ఏమో తెలీదు. అప్పటి వరకు ఆంటీ బరువు బాధ్యత నేను తీసుకున్నాను. దయచేసి తాగండి. తర్వాత తాగుతానులే మాయా. మీరెందుకు అలా ఉన్నారో నాకు తెలుసు. నా కారణంగా ఈశ్వరి ముందు మీరు ఓడిపోవాల్సిన పరిస్థితి వచ్చినందుకే కదా. నువ్వు కారణం కాకపోయినా ఈశ్వరి గెలిచేది. ఏదేమైనా ఈశ్వరి మీ మీద ఒక్కసారి గెలిచుండొచ్చు, కానీ ప్రతిసారి మీ మీద గెలవడం అసాధ్యం. అయినా ఆకాశానికి నేలకి ఉన్నంత తేడా మీ ఇద్దరి మధ్య ఉంది. ఒక్కసారి ఆకాశంలో మీరు గర్జిస్తే చాలు, నేలలా వణికిపోతుంది. మీరు నిజంగా ఈశ్వరుని మట్టు పెట్టాలి అనుకుంటే అది మీకు చేతివేళ్ల పని. కాకపోతే మీరు తన మీద అంత ఒత్తిడి తీసుకురావడం లేదు. ఒక్కసారి సూటిగా చూసి రుద్ర నీలకంఠ అంటే ఏంటో చూపించండి. అప్పుడు మీ మీద గెలిచాను అనే గర్వం నేలమట్టమై మళ్ళీ మీ వైపు కన్నెత్తి చూడడానికి కూడా భయపడుతుంది. అన్ని సమస్యలకి యుద్ధమే పరిష్కారం అవ్వదు మాయా. కొన్నిసార్లు సంధి చేసుకుంటే కూడా సమస్యలు సులువుగా తీరిపోతాయి. సంధి చేసుకోవడం అంటే మనం ఒక మెట్టు దిగినట్టే అవుతుంది కదా రుద్రగారు. మీరు ఈశ్వరి ముందు ఒక మెట్టు కాదు కదా, ఒక్క ఇంచ్ కూడా దిగనవసరం లేదు. మాయా, సంధి అనేది ఎప్పుడైనా తెలివైన వాడు తీసుకునే నిర్ణయం. దానివల్ల సమస్య సీరియస్ అవ్వకుండా ఉంటుంది, సొల్యూషన్ సులువుగా దొరుకుతుంది. అంటే ఏం చేయబోతున్నారు? రాజేశ్వరి విలాస్ హోటల్ అదే పేరుతో ఉంటుంది. కాకపోతే అది యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్కి అనుబంధంగా పనిచేయాలి. కలిసికట్టుగా పని చేసుకుందాం, ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం, ఎవరి ఆశయాలు వాళ్ళు నెరవేర్చుకుందామని తన దగ్గర ఒక ప్రపోజల్ పెడతాను. ఏమంటుందో చూస్తా. ఈశ్వరి మొండితనం గురించి నాకన్నా బాగా మీకే తెలుసు. ఈ ప్రపోజల్కి ఒప్పుకుంటుందనుకుంటున్నారా? ఒప్పుకుంటే మా ఇద్దరి మధ్య రగులుతున్న ఒక సమస్య చప్పున చల్లారిపోతుంది. లేకపోతే ఇంకా అగ్నిపర్వతంలా పేలుతూనే ఉంటుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలకి తనే బాధ్యత వహిస్తుంది.
గెలవాలనే పంతం నీలో ఉండొచ్చు, కానీ నీ గెలుపు ఇంకొకరి పతనానికి నాంది కాకూడదు. తను నిన్ను ఓడించాలని ఏదీ చెయ్యదు. తన తల్లి ఆశయం కోసం తపన పడుతుంది. అలాంటి అమ్మాయి జోలికి వెళ్ళడం కరెక్ట్ కాదు నాన్న. అమ్మ చెప్పింది కొంతవరకు కరెక్టే. రాజేశ్వరి విలాస్ని అడ్డు తొలగించుకునే ప్రయత్నం చేయడం కంటే మనకి అనువుగా మార్చుకోవడం మంచిది. అమ్మ చెప్పిన ప్రపోజల్ ఈశ్వరి ముందు పెట్టి చూద్దాం. ఒప్పుకుంటే ఇక ఎత్తులు పై ఎత్తులు అవసరం లేదు. ఒప్పుకోకపోతే తనతో ఇక యుద్ధం చేయక తప్పదు. ఇలా అనుకున్నానో లేదో అలా ప్రత్యక్షమైంది. ఎలాగో కనిపించిందిగా, ఆ ప్రపోజల్ గురించి ఇప్పుడే మాట్లాడతాను. ఈ మిరపకాయ ఏంటి ఒళ్ళు తెలియకుండా డ్రైవ్ చేస్తుంది? ఆ చున్ని చక్రంలో పడితే తను కింద పడుతుంది. ఏ మిరపకాయ! ఈ రుద్రనీల కంటే ఏంటి నన్ను ఫాలో అవుతున్నాడు? అయినా అతనితో మనకేంటి పని? ఏ మిరపకాయ! బండి డ్రైవ్ చేయడం అంటే హ్యాండిల్ పట్టుకుని లెఫ్ట్కి రైట్కి తిప్పడం కాదు. డ్రైవ్ చేసేటప్పుడు వెనక ముందు చూసుకోవాలి, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ మాత్రం కూడా నీకు తెలియదా? గ్యాస్ ఆపుతారా? డోస్ ఎక్కువైంది. నా డ్రెస్ గురించి పక్కన పెట్టు. నీ డ్రెస్ చిరిగిపోయింది, ముందు అది చూసుకో. ఇది వేసుకో. నాకేం అవసరం లేదు. నువ్వు మొండితనం, మూర్ఖత్వం కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. అది తమరు కూడా ఫాలో అయితే ఇంకా బాగుంటుంది. మాటకి మాట సమాధానం చెప్పడం బాగా నేర్చుకున్నావు. నువ్విలా అయితే మాట వినవు, కానీ చెప్తా ఉండు. రుద్రగారు, రుద్రగారు ఏంటిది? రుద్రగారు ఏం చేస్తున్నారు? రుద్రగారు వదలండి. ఈ మధ్య రోడ్డు మీద రొమాన్స్లు ఎక్కువైపోయారా బాబు. ఈ లవర్స్ ఇల్లా వీధా అని చూసుకోకుండా ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేసుకుంటున్నారు. చూడు మిరపకాయ్, నీ హోటల్ నడుపుకోవడం కోసం ఇంతగా తిరగడం ఎందుకు? ఇన్ని తిప్పలెందుకు?
అప్పుడప్పుడు ఇలా పడిపోయి డబ్బులు ఎందుకు? కొన్ని కొన్ని ఇబ్బందులు కూడా ఇష్టంగానే అనిపిస్తాయి. అది మీకు చెప్పినా అర్థం కాదు. చూడు మిరపకాయ్, నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో నాకు తెలుసు. ఇకపై ఆ ఇబ్బంది లేకుండా, ఇక్కట్లు పడకుండా ఒక మంచి మార్గం ఉంది. అది చెప్తాను, చేస్తావా? తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు. నా హోటల్ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ చేతికి మాత్రం చిక్కనివ్వను. పూర్తిగా చెప్పే వరకు వినవా? సరే చెప్పండి. నువ్వు నేను పోటీ పడ్డాం, ఇలా పోట్లాడుకోవడం, వీటి వల్ల ఎవ్వరికీ ప్రయోజనం లేదనిపిస్తుంది. అయితే ఇద్దరం ఒక్కటైపోదాం. అంటే పోటీగా కాకుండా పార్ట్నర్గా ఉండు. ఏం మాట్లాడుతున్నారు? హలో, నేను చెప్తున్నది నువ్వనుకున్నది కాదు. ద గ్రేట్ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్లో రాజేశ్వరి విలాస్ని విలీనం చేసే. నీ హోటల్ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్లో ఒక హోటల్లా ఉంటుంది. ఏంటి కార్పొరేట్ తెలివితేటలు చూపిస్తున్నారా? ఇందులో తెలివితేటలే ఉన్నాయి. మీ అమ్మ ఆశయం, జ్ఞాపకం రెండు అలాగే ఉంటాయి. ఇంకేంటి నీ ప్రాబ్లం? రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ అనే హోటల్ ముందు యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అనే పేరు పుట్టుకొస్తుంది. కొన్నాళ్లకి యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్ అని మాత్రమే మిగులుతుంది. అదే కనిపిస్తుంది, అదే వినిపిస్తుంది. రాజేశ్వరి విలాస్ అనే పేరు రాను రాను నామరూపాలు లేకుండా చెరిగిపోతుంది. ఆ తర్వాత పేదవాడి ఆకలి తీర్చాలనే ఆశయము ఆవిరైపోతుంది. రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ స్థాపించడం వెనుక ఉన్న ఉద్దేశము చెదిరిపోతుంది. రాజేశ్వరి విలాస్ ఎప్పటికీ యశోద గ్రూప్ ఆఫ్ హోటల్స్లో విలీనం కాదు. అలాంటి ఆశలేమైనా ఉంటే ఇక్కడే ఇప్పుడే వదిలేసుకొని దులిపేసుకొని కారుకి వెళ్ళిపోండి. మీరు వద్దు, మీ ప్రొటెక్షన్ వద్దు. ఈశ్వరి, ఇదే నీ తుది నిర్ణయమా? రాజేశ్వరి విలాస్ పేరుకి మచ్చ తెచ్చే ఏ పని నాకు నచ్చదు. హే మిరపకాయ్, నువ్విప్పటి వరకు రుద్ర నీలకంఠ అనే నాణ్యానికి ఒక్కవైపు మాత్రమే చూసావు. రెండో వైపు కూడా చూడాలనుకోకు. ఈ రుద్ర నీలకంఠ నీలకంఠుడిలా ఎంత ప్రశాంతంగా కనిపిస్తాడో, రుద్ర తాండవం చేయడం మొదలు పెడితే బీభత్సమైన ప్రళయాన్ని సృష్టిస్తాడు. ఆ ప్రళయం ఎంత భయంకరంగా ఉంటుందో నీకు అతి త్వరలో చూపిస్తా. రండి రండి సార్, అక్కడ కూర్చోండి. మేము తినడానికి రాలేదు బాబు, ఈ హోటల్ ఓనర్ ఈశ్వరి గారితో మాట్లాడడానికి వచ్చాం. సరే ఉండండి, ఇప్పుడే పిలుచుకొస్తా. రామారావు బాబాయ్ ఎలా ఉన్నారు? కోటేశ్వరరావు గారు బాగున్నారా? ఏంటి ఇలా వచ్చారు? ఏంటి సంగతి? నీతో కొంచెం మాట్లాడాలమ్మా. నాతోనా? దేని గురించి? చాలా ముఖ్యమైన విషయం, మన చిన్న హోటల్ల భవిష్యత్తు విషయం. మీరు దేని గురించి మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు బాబాయ్. ఈ మధ్య పెద్ద హోటల్ ఆధిపత్యం పెరిగిపోయింది, చిన్న హోటల్లో మనుగడ తగ్గిపోయింది. అవసరమైతే వాళ్ళకు వ్యతిరేకంగా పోరాడాలి. మీరు చెప్పింది బానే ఉంది, కానీ దానికి నేనేం చేయగలను? వచ్చే హోటల్స్ అసోసియేషన్ ఎన్నికల్లో నువ్వు కూడా పోటీ చేయాలమ్మా. నేనా? అదంతా నా వల్ల కాదండి. కావాలంటే మీకు తోడుగా నిలబడతాను, అండగా మీ వెంట అడుగు వేస్తాను. అంతేకాని అందరికీ పోటీగా నిలబడాలంటే అది నా వల్ల కాదు. చూడమ్మా, నీ గురించి, నీ ఆశయం కోసం నువ్వు చేస్తున్న పోరాటం గురించి తెలిసి వచ్చాం, కాదనకమ్మా.
లేదు బాబాయ్, మా అమ్మ స్థాపించిన ఈ హోటల్కి ఏం కాకూడదని నేను నడుం బిగించాను. మా అమ్మ ఆశయాన్ని బతికించడం కోసం నేను పోరాడుతున్నాను. కానీ ఇలాంటి పోరాటం అందరి కోసం చేయాలంటే అది నా వల్ల కాదేమోనండి. అవుతుందమ్మా, నీ శక్తి నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ ప్రపంచం అంతటికీ తెలుసు. అది కాదండి, నా పరిస్థితి వేరు, నా కుటుంబ పరిస్థితి వేరు.